హలో, నేను మిస్ రావు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి సైఫుల్లా అలియాస్ ఖలీద్. వీడే ఒక ఉగ్రవాద సంస్థకి నాయకత్వం వహించారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నాయకత్వం వహించినటువంటి వాడు ఇతనే. వీడి సైకో కారణంగానే అక్కడ 28 మంది బలైపోయారు. 28 మందిని కాల్చి చంపారు వీడి టీం. వీడు పేర్లు మార్చుకొని గతంలో సైఫుల్లా అనే పేరు ఉండేది. లష్కరే తోయిబాతో ఉన్నప్పుడు ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ TRF, దానికి వీడు నాయకత్వం వహిస్తున్నాడు. ఎందుకంటే గతంలో అమెరికా నిషేధించింది లష్కరే తోయిబాని, ఉగ్రవాద సంస్థగా పేర్కొంది. అందుకే ఇప్పుడు దాని అనుబంధ సంస్థలు ఏర్పడుతున్నాయి. అనుబంధ సంస్థలకి పేర్లు మార్చుకొని వస్తున్నారు. వీడు హఫీజ్ అనేటువంటి లష్కరే తోయిబా చీఫ్ ఎవరైతే ఉన్నారో వాడికి వీడు ప్రధానమైనటువంటి అనుచరుడు. వీడు మొత్తం పథక రచన చేశాడు. ప్రస్తుతం వీడు అనుచరులు కానీ, వీడు ఫాలోయర్స్ కానీ, వీడి స్నేహితులు కానీ ఇప్పుడు కాశ్మీర్ లోయలో దాదాపుగా 56 మంది ఉన్నారని చెప్పి నిఘా వర్గాలు ఐడెంటిఫై చేస్తున్నాయి. ఈ 56 మందితో పాటు ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉండేటువంటి మరొక 20 మంది స్థానికులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వెరసి 76 మంది ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల రూపంలో పొంచి ఉన్నారు. రాబోయేటువంటి 2 రోజుల్లో ఉగ్రవాద దాడులు మరొక 2 జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు అప్రమత్తం చేస్తూ ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి. వాస్తవంగా వీడు చేసినటువంటి దాడిని కనుక చూస్తే ఖచ్చితంగా వీడిని నిలువున కాల్చేయాలని చెప్పి ఒక సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవటం అనేది సహజం. ఎందుకనంటే అక్కడ పర్యాటక ప్రాంతం, ఆ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళని అక్కడ ఉండేటువంటి పర్యాటకుల దగ్గర ID కార్డులు తీసుకొని వాళ్ళ యొక్క డిజిగ్నేషను, తర్వాత వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఇవన్నీ వివరాలు తెలుసుకొని పురుషుల్ని మహిళల్ని వేరు చేసి పురుషులను మాత్రమే కాల్చేసి ముస్లిమేతర పురుషుల్ని కాల్చివేసి హిందూ వ్యతిరేక వాదాన్ని వినిపించారు. అంటే దేశంలో మతపరమైనటువంటి చిచ్చును పెట్టేందుకు ఈ ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముస్లింలు హిందువుల మీద తిరగబడేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో మనం చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా హిందూ ఫ్యామిలీస్ని ఏ విధంగా వెంటాడుతూ ఉన్నారో కొంతమంది ముస్లింలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని మరింత రెచ్చగొట్టేలాగా ఈ సైఫుల్లా అనేవాడు ఉగ్రదాడిని చేసి ముస్లిమేతరుల్ని చంపి పోయి నరేంద్ర మోడీ గారికి చెప్పుకోపో, నరేంద్ర మోడీకి చెప్పుపో అని చెప్పేసి వాడు ఆదేశాలు జారీ చేశారు. సైఫుల్లా చావు అంటే ఎలా ఉంటుందో నరేంద్ర మోడీకి చెప్పు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలకి చెప్పాడు. వాళ్ళ భర్తను చంపుతూ ఒక మహిళకి చెప్పినటువంటి మాట అది. అంటే భారతదేశంలో మత కలహాల్ని పెంచి పోషించడానికి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఈ లష్కరే తోయిబా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ISI అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులతోటి ఈ సైఫుల్లా అనేవాడికి సత్సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి, భావిస్తున్నాయి, సమాచారాన్ని కూడా సేకరించాయని కూడా తెలుస్తుంది. అత్యవసర సమావేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసి ఉగ్ర దాడి మీద ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ఎక్కడున్నారనేది జల్లెడ పడుతూ ఉన్నారు. ఆర్మీ మొత్తం ఇప్పుడు జల్లెడ పడుతుంది. పైన హెలికాప్టర్లు సెర్చ్ చేస్తూ ఉన్నాయి ఉగ్రవాదుల కోసం. 10 మంది ఉగ్రవాదులు సుమారుగా ఈ దాడిలో పార్టిసిపేట్ చేసినట్టు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెబుతున్నారు. పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడి అది భారతదేశం మీద, భారతదేశం యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం. అందుకే
గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా భారతదేశం బలంగా ఉందో నిరూపించారు నరేంద్ర మోడీ. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి సగటు భారతీయుడు కోరుకుంటున్నారు. కాకపోతే సమయం సందర్భం చూసి ఆ పని చేయడానికి సిద్ధంగా భారత ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. ఆ విషయాన్ని రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి బుద్ధి పాకిస్తాన్కి చెప్తాము అని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు సరిహద్దు వెంబటి నిఘా పెట్టాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అందుకే భారతదేశ వైమానిక దళాలని మోహరించి ఉన్నారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి వాతావరణం సరిహద్దుల్లో ఎల్ఓసి వద్ద ఉంది అని చెప్పి తెలుస్తుంది. నిఘాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడు కూడా బయటికి రాదు. ఆ నిఘా సమాచారం ఎప్పుడు కూడా నిగూఢంగా ఉంటుంది, రహస్యంగా ఉంచుతారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా అదే తరహాలో ఉంచారు. పాకిస్తాన్ అప్పుడు పుల్వామా దాడి చేసింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను పాకిస్తాన్కి తెలుసు. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు తగ్గట్లేదు, కవ్విస్తుంది, రెచ్చగొడుతుంది భారతదేశాన్ని. ఈ ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ ఉందని చెప్పి ప్రపంచంలో ఉండే సమాజానికి తెలిసింది. అందుకే ముక్తకంఠంతో భారతదేశానికి మద్దతు పలుకుతుంది, ఈ దాడిని ఖండిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ సమాజాన్ని భారత్ తమ వైపు తిప్పుకుంది. ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కానీ ప్రతీకార చర్య తీసుకోవడానికి కానీ మంచి సమయం అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్కు ఉండేటువంటి బలం పాకిస్తాన్కు ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఆకలి కేకలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నంగా ఉంది, ఆ దేశం యొక్క పరిస్థితి బలహీనంగా ఉంది. వాస్తవంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ని ఓడించడానికి అవకాశం పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆచితూచి భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కారణం, యుద్ధానికి వెళితే వచ్చేటువంటి ప్రతికూల ప్రభావాలు ఏంటి అనేది తెలుసు. అంతర్జాతీయ సమాజం భారతదేశం వైపు చూస్తున్నటువంటి సమయం ఇది. రాబోయేటువంటి రోజుల్లో భారత్ ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో నిలబడాలనుకునేటువంటి సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ యుద్ధానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద భారత ప్రభుత్వం తర్జన పడుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశాన్ని కీలకమైనటువంటి మంత్రులతోటి, కీలకమైనటువంటి అధికారులతోటి ఏర్పాటు చేశారు. సో రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి వ్యూహం ఎలా ఉంటుందనేది ఎవరు అంచనా వేయలేరు. కారణం, గతం తాలూకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి. సో ఆయన వ్యూహం యుద్ధం దిశగా ఉంటుందా, లేదంటే పిఓకేని ఆక్రమించే దిశగా ఉంటుందా, లేదంటే ఉగ్రవాద స్థావరాలని కంప్లీట్గా స్మాష్ చేసేటువంటి దిశగా ఉండబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.